ప్రస్తుతం మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. అయితే ఈ దశలో సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోసిన తర్వాత నిల్వ చేసేటప్పుడు పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చెప్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కోత దశలో ఉన్న మొక్కజొన్న విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నూర్పిడి తరువాత 2 నుంచి 3 రోజులు 12% తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనము మొక్కజొన్న నూర్చే యంత్రాలను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మొక్కజొన్న కోసినప్పుడు గింజలో తేమ శాతం అనేది 20 నుంచి 24% వరకు ఉంటుంది. కనుక ముఖ్యంగా మొక్కజొన్న ధాన్యాన్ని తేమ శాతం 12 వచ్చే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న గింజలను శుభ్రం చేసి గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. మనము మొక్కజొన్న భద్రపరిచేటప్పుడు గోదాముల్లో కానీ గదుల్లో కానీ చుట్టూ కూడా మలాతియాను 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి ద్రావణం పిచికారీ చేసి ఆ తర్వాత మనము గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. అదేవిధంగా మనము నిల్వ ఉంచే గది కానీ గోదాము కానీ కన్నాలు కానీ పగుళ్ళు కానీ ఉన్నచో సిమెంట్తో పూడ్చుకొని తయారు చేసి పెట్టుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు కొత్త సంచులనే వాడాలి. ఒకవేళ అలా వీలుగాని పక్షంలో పాత సంచులను మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ ద్రావణాన్ని ఈ గోనె సంచులను ముంచి 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న ధాన్యాన్ని శుభ్రపరచుకొని గోనె సంచుల్లో నిల్వ పెట్టుకోవాలి. మొక్కజొన్న నిలువలు చేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నికర ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను కోసిన వెంటనే ఎండలో ఆరబెట్టాలి. తరువాత గోనె సంచులలో లేదా పాలిథీన్ సంచులలో భద్రపరిచి చల్లని తక్కువ తేమగల ప్రాంతాల్లో నిలువ చేయాలి. దీంతో పాటు నిల్వలో తేమగాని, ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు ఆశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు మరియు ఎలుకలు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటిలో ముఖ్యంగా పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేయడం జరిగింది. సుమారు 10 నుంచి 15% వరకు మొక్కజొన్న ధాన్యం నష్టం జరుగుతున్నది. మొక్కజొన్న ధాన్యం నిల్వలో కీటకాలు ఆశించేవి ఏమనగా కొమ్ము పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, పిండి పురుగు, కాపరా బీటిలు మరియు నుసి పురుగు ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా కొమ్ము పురుగు అనగా దీని సైంటిఫిక్ నామము సైటోఫిలస్ వరేజే మరియు వడ్ల చిలుక అనగా సైటోట్రాగా సిరిలెల్లా ముఖ్యమైనవి. ఈ కొమ్ము పురుగు సుమారు 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పురుగు వలన ముఖ్యంగా గింజ పైపొర మాత్రమే మిగులుతుంది. అనగా ఈ లోపల గింజ మొత్తాన్ని పూర్తిగా తినివేయడం ద్వారా మొక్కజొన్న ధాన్యం అధికంగా నష్టం వాటిల్లుచున్నది. ఈ పురుగు తన జీవిత చక్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండవ రకము పురుగు సైటోట్రాగా సిరిలెల్లా వడ్ల చిలుక. ఈ పురుగు కూడా గింజ లోపలనే పూర్తి దశ మొత్తము పూర్తి చేసుకుని గింజలను పూర్తిగా తినివేస్తుంది. పై పొరను మాత్రమే మిగులుస్తుంది. రెండవ రకం పురుగులు అనగా గింజ బయటనే ఉండి అనగా పగిలిన ధాన్యాన్ని ఆశించి పూర్తిగా గింజలను తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి నుసి పురుగు, కాప్రా బీటిల్ మరియు పిండి పురుగు. ఈ నుసి పురుగు అనగా ఎజోపెర్తా డామినికా. ఈ పురుగు ముఖ్యంగా లార్వా దశ కంటే తల్లి పురుగు ఎక్కువ ఉధృతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఈ తల్లి పురుగు గట్టి దవడలు ఉండటం వల్ల గింజలో ఉన్న తేమ శాతం తక్కువగా ఉన్నా కానీ ఇది ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తుంది. కనుక ఈ పురుగులు ఆశించిన ధాన్యము మేము ముఖ్యంగా గింజ బరువు తగ్గిపోతుంది, మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. దీని వలన ప్రధానంగా రైతు సోదరులకు మార్కెట్లో సరైన ధర అనేది పలకదనమాట. పురుగులే కాకుండా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా ఆశించి ధాన్యాన్ని నష్టపరుస్తాయి. మొక్కజొన్నలో ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఫిజేరియం మరియు పెన్సిలియం అనేది ఆశించడం జరుగుతుంది. అలాగే మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పీటలు నిర్మించుకొని పీటలపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. 2 వరుసలు ఉన్న బస్తాలను ఉపయోగించితే మంచిది. గృహ అవసరాలకు మొక్కజొన్నను ఉపయోగించేటప్పుడు యూకలిప్టస్ ఆకులు లేదా వేప ఆకులు, వసకొమ్ములు లేదా అడ్డసార ఆకులు లేదా నిర్గుండే ఆకులు కలిపి నిలువ ఉంచుకోవాలి.
మీరు ధాన్యాన్ని గోనె సంచుల్లో భద్రపరిచేటప్పుడు డబుల్ లేయర్ బ్యాగ్స్ మీరు నిల్వ ఉంచుకున్నట్టయితే ధాన్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చును. అలాగే మనము మొక్కజొన్న ధాన్యము గోదాముల్లో నిల్వ ఉంచేటప్పుడు అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 1 టన్ను గింజలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ 3 చొప్పున ఉంచి టార్పాలిన్ షీట్ కప్పి 5 రోజులు వదిలిపెట్టినట్లయితే గింజలోని అన్ని దశల్లోని పురుగులను కూడా మనము నిర్మూలించుకోవచ్చును. అలాగే ఎల్లుక కన్నాలు ఉన్నచో అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్లు వేసి ఉంచినచో మనము వీటిని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చును. బొప్పాయి రైతులకు పండు ఈగ తలనొప్పిగా మారింది. కాయ దశ నుండి పక్వానికి వచ్చే దశలో ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వనం చైతన్య. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా కాయ దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది. తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మం కిందికి చొప్పించి గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 3-4 రోజుల్లో పొదగబడి చిన్న లార్వాగా వృద్ధి చెంది కాయలోని గుజ్జును తినడం వలన కాయలు మెత్తబడి కుళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో పండించేటువంటి పండ్లలో బొప్పాయి ప్రధానమైనది. ఈ ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు అనేది అధిక విస్తీర్ణంలో ఉండడం అనేది మనం ప్రస్తుత కాలంలో గమనించవచ్చు. అయితే ఈ రకంలో మనకి చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పండు యొక్క అభివృద్ధి చెందే దశలో మాత్రం మనము పండు ఈగను అనేది గమనించడం జరుగుతుంది. ఈ పండు ఈగ సమస్య అనేది ఈ మధ్యకాలంలో అధికంగా చూస్తున్నాము. ఇక పండుగ బాహ్య లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మన మిగతా పండుగలాగే ఉంటుంది. కాకపోతే ఇది చూడడానికి కందిరీగలాగా ఉండి దీని యొక్క వెనకాల భాగము సన్నగా ఉండి సూదిమణలాగా ఉంటుంది. దీని నుంచి ఎగ్స్ వచ్చేసి రిలీజ్ చేసి మనకి లేత బొప్పాయి కాయ చర్మం కింద గుడ్లను పెడుతుంది. ఒక 3-4 గుడ్లు ఒకేసారి ఇది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ గుడ్లు మనకి 10-15 రోజుల లోపల పిల్ల పురుగులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బయటికి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాయ యొక్క లోపల భాగంలో ముఖ్యంగా విత్తనాల అభివృద్ధి చెందే భాగము మరియు లోపల ఉన్నటువంటి కండ భాగాన్ని తిని లోపల ఉన్న పండు మొత్తాన్ని కూడా మనం పాడు చేసేసి దాంట్లోనే విసర్జిస్తుంది. అయితే మనకి బయట నుంచి చూసినప్పుడు ఒక సన్నని సూదిమణ లాంటి రంధ్రం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మనం కాయని కనుక ఒత్తినప్పుడు ఆ రంధ్రంలో నుంచి ఒక ద్రవం కారడం అనేది గమనించవచ్చు. దీన్ని బట్టి ఇది పండుగ సోకినటువంటి కాయగా మనము చెప్పవచ్చును. ఈ పండుగ యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పుడు పొలం కూడా అంటే బొప్పాయి సాగు చేసినటువంటి మన పొలం అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనము ఉన్నటువంటి కలుపును ముఖ్యంగా పండుగకు ఆశ్రయం ఇచ్చేటువంటి తిప్పతీగ లాంటి కలుపును మనము ఎప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఇంకా అంతేకాకుండా బాగా పండినటువంటి కాయల్ని కనుక మనము పొలంలో అలాగే ఉంచినట్లయితే ఆ కాయ అవి కింద పడి పగిలిపోయి దాని నుంచి వచ్చినటువంటి ద్వారా కూడా మనకి ఈ పండుగ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కొంచెం పరిపక్వ దశకి రాగానే వెంటనే కాయల్ని మనము కోసుకుంటే మనకి ఈ పండుగ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును.
అంతేకాకుండా మనము ఎకరాకి 5 నుంచి 8 లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలి. ఇక అంతేకాకుండా ఇవి ఏవైతే మనకి లోపల ఉన్నటువంటి పిల్ల పురుగులు కాయ నుంచి కిందికి వచ్చేసి మనకి మట్టిలో ప్యూపేషన్ అనేది జరుగుతుంది, అంటే కోశస్థ దశ దీన్ని మట్టిలో జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చెట్టు చుట్టూ ఉన్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు కలియబెట్టడం వల్ల అది ఈ కోశస్థ దశలను మనము నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మనకి కొంచెం ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే మనము మిథైల్ యూజ్నాల్ ట్రాప్స్ కానీ విషపు ఎరల్ని కానీ మనము అక్కడక్కడ పల్లెంలో కనుక ఈ ద్రవం పోసి మనం అక్కడక్కడ చెట్లకు వేలాడి తీసినట్లయితే మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు కొంచెం చివరికి రసాయనిక పురుగు మందుల స్ప్రేయింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే పండుగ ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము పండుగని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైనది విత్తనం. సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. కూరగాయల పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే. ఉత్పత్తి ఖర్చులలో మరీ ఎక్కువ పాళ్లు తీసుకున్నప్పటికీ ఎరువులు, సాగునీరు, సస్యరక్షణ మందులు, శుద్ధి విధానాలు వంటి ఇతర ఉత్పత్తి కారకాల వాడుక సామర్థ్యం విత్తనంపైనే ఉంటుంది. నాణ్యమైన విత్తనమే సాగులో అధిక దిగుబడికి, ఆదాయం రాబడికి పునాది అని చెప్పుకోవచ్చు. అలాంటి నాణ్యమైన విత్తనాన్ని రైతు స్థాయిలో తయారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం. పంట దిగుబడి, మార్కెట్లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్నీ మనం విత్తిన విత్తన నాణ్యత మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి పంట ఉత్పాదకత పెంపుదలలో నాణ్యమైన విత్తనం కీలకమైనది. వివిధ పంటలలో ఇతర ఉత్పాదకత అంశాలను పరిశీలిస్తే కేవలం నాణ్యమైన విత్తనం వాడకం ద్వారానే 15 నుంచి 20% అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనల ద్వారా రుజువైంది. విత్తన నాణ్యత ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ జన్యుపరమైన, యాజమాన్యపరమైన కారణాలు విత్తన నాణ్యతను కాపాడడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సాధారణంగా విత్తనాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ధృవీకరణ విత్తనం అయితే రెండవది ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనం. అయితే విత్తనం చట్టం ప్రకారం దేశంలో విక్రయానికి ఉంచబడిన ప్రతి విత్తనం ఖచ్చితంగా లేబుల్ ఉండాలి. అంటే విత్తన వివరాలతో కూడిన సమాచారం అన్నమాట. ధృవీకరణ ఉన్నా లేకున్నా లేబుల్ మాత్రం ఉండాల్సిందే. ధృవీకరణకు విత్తనోత్పత్తిదారుడు విత్తన క్షేత్రాన్ని ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని అంశాల్లో సంతృప్తి చెందిన తర్వాత లేబుల్ మంజూరు చేయడం జరుగుతుంది. ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాల ఉత్పత్తిని ఆయా విత్తన సంస్థలే పర్యవేక్షించుకుంటాయి. ధృవీకరణ విత్తనాలకు నీలిరంగు లేబుల్, ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు లేబుల్ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాన్ని పంటను బట్టి కొంతకాలం వరకు నిల్వ చేసుకుని సాగుకు వాడుకోవచ్చు. రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావలసిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి. రసీదును భద్రపరుచుకోవాలి. విత్తనోత్పత్తికి ముందుగానే క్షేత్రంలో వేర్పాటు దూరం, మురుగునీరు పోయే సౌకర్యాలను నిర్దేశించుకోవాలి. అప్పుడే మేలైన విత్తనోత్పత్తి సాధ్యమవుతుంది. విత్తనోత్పత్తికి తెలంగాణ అత్యంత అనుకూలమైనది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 25% భూములు విత్తన క్షేత్రాలుగా మారాయి.
రాష్ట్రంలో సాగవుతున్న కూరగాయల్లో టమాటాను ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఈ పంటనే సాగు చేస్తూ ఉంటారు. తమకు కావలసిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలుంది. విత్తన సేకరణకు బాగా ఎరుపుగా పండిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వంగ పంటలో కూడా సూటి రకాలలో రైతులు సొంతంగా తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. ప్రస్తుతం రంగును బట్టి, ఆకారాన్ని బట్టి పలు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు బెండ ఉష్ణమండలపు పంట. వేడితో కూడిన వేసవిలో బాగా వస్తున్నప్పటికీ వెచ్చని తేమతో కూడిన కాలంలో కూడా పంట వస్తుంది. విత్తనోత్పత్తికి శంకు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకోవాలి. పూసా సవానీ, పంజాబ్ పద్మిని, పర్భని క్రాంతి రాష్ట్రంలో సాగు చేసే ఇతర సూటి రకాల విత్తనోత్పత్తికి ఎంచుకోవడం మేలు. తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తి ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రంలో సోర, బీర, దొండ, పొట్లతో పాటు పచ్చిదోస, కూరదోస, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి రకాలు సాగవుతున్నాయి. రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. విత్తనాల కోసం కోతకు బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి. సేకరించిన పంటలను ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేయాలి. విత్తనాలు సేకరించాలి. పొట్ల, బీరలలో విత్తనం సేకరించవచ్చు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. దీనికి తోడు పెరిగిన పెట్టుబడులతో లాభాల సంగతి దేవుడెరుగు, బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం ఒక్కటేనని భావించి ఆ దిశగా పయనిస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో సమీకృత వ్యవసాయాన్ని ఓ మోడల్గా తీర్చిదిద్దారు. సమీకృత వ్యవసాయం, సమగ్ర వ్యవసాయం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక రకమైన వ్యవసాయం. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంలో ఒకే ఉత్పత్తి వ్యవస్థలో పంటలు, పశువులు, చేపల వంటి బహుళ భాగాల ఏకీకరణ సాధ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పంటల సాగు, పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అనేక రకాలైన వ్యవసాయాల విభాగాలను ఒక వ్యవస్థగా మిళితం చేసే ఒక రకమైన వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ప్రకృతి విధానంలో చేస్తున్నారు కృష్ణా జిల్లా పెడన మండలం మడక గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు. రైతు సాంబశివరావు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు. ఒక పంట, 2 పంటలు కాకుండా ఏకంగా 40 పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో నిరంతరం దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో పలు రకాల పండ్ల మొక్కలు, పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు చేపలు, కోళ్లు, పశువుల పెంపకం కూడా చేపడుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి పాలేకర్ గారిది ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. మరి ఇక్కడ ఒక 3 ఎకరాల్లో నేను ఒక 20 రకాల ఫ్రూట్స్, ఒక 20 రకాల కూరగాయలు వేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామిడి, సపోటా, నేరేడు, జామ, సీతాఫల, రామఫల, లక్ష్మణ ఫల, వాటర్ యాపిల్, బొప్పాయి, జామ, డ్రాగను, స్ట్రాబెర్రీ, అలాగే కూరగాయలు కూడా ఒక 7-8 రకాల ఆకుకూరలు, అలాగే తీగజాతి, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బీట్రూటు, ముల్లంగి, చిలకడదుంప, అలాగే టమాటా, వంకాయ, బెండకాయ, దోసకాయ, ఇంకా అంతర పండగ ఏంటంటే మినువులు, పెసర, వేరుశనక్కాయ. ఇలా ప్రతిది కూడా ఏంటంటే ప్రతి అంగుళం కూడా మేము వేస్ట్ చేయకుండా అంగుళం కూడా మేము అన్ని రకాల పంటలు వేసుకుని దీన్ని పండించడం జరుగుతుందండి. ఇక్కడంతా కూడా ఏంటంటే టెక్నాలజీ వాడుకుంటూ ఇక్కడ అంతా డ్రిప్ సిస్టమ్ అనమాట. అంటే ఈ 3 ఎకరాల్లో దరిదాపులు 3 సోలార్ బోర్లు ఉన్నాయండి. ఒక 40 సెంట్లో చెరువు ఉంది. దాంట్లో ఒక జెట్ మోటార్ వేసుకుని డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతా ఒక గంటలో ఈ 3 ఎకరాలు తడిపే రీతిలో డిజైన్ చేయడం జరిగిందండి.
ఈ సమ్మర్ కూడా ఏంటంటే గ్రీన్ నెట్లు వేసుకుంటూ ఆకుకూర తీస్తూ సైడ్ అమ్మడు కూడా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కూడా మేము పెంచడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఎరువులు అనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే ఏ టైంకి ఏ ఆహారం ఇవ్వాలి, సాయిల్ ఏంటి, అలాగే ఏ యొక్క తెగులకి ఏం కొట్టాలి, కషాయాలు కానీ అలా ప్రతిదాన్ని కూడా మేము ముందే ప్రిపేర్. ఒక పంట ఇప్పుడు ప్రజెంట్ పుచ్చకాయ వేసామండి. ఈ పుచ్చకాయకి వేసే ముందే మేము కొన్ని కషాయాలు రెడీ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు మాకు అద్భుతంగా వచ్చింది. ఇంకొక 20 రోజుల్లో పుచ్చకాయ మా చేతికి రావడం జరుగుతుందండి. ఒక 3 రకాల పుచ్చకాయలు సార్. ఇదేంటంటే ఎల్లో పుచ్చకాయ అనేది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, లోపల ఎల్లో ఉంటుందండి. అలా తర్వాత ముందు సారలది నార్మల్గా మనకు దొరికేదండి. అలా ఒక 4 రకాల పుచ్చకాయ ఇక్కడ వేయటం జరుగుతుంది. మేము ఒక 4-5 ఆవులు పెంచడం జరిగింది. అలాగే దాంతోపాటు కోళ్ళ పరిశ్రమ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 40 సెంట్లు ఫిషింగ్ అనమాట, అంటే చేపలు కూడా పెంచడం జరుగుతుందండి. అంటే ప్రతిదీ కూడా అనమాట, అంటే ఒక రైతుకి అన్ని రకాలుగా ఆదాయాలన్నమాట, ఒకటి కాకపోతే ఒకటైనా అట్లా మల్టీ క్రాప్స్ అనమాట. అన్ని రకాల పంటలు వేసుకుంటే మనకు ఒక పంట మనకి చేతికి రాకపోయినా ఇంకో పంట రావడం అనేది జరుగుతుందండి. మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, ఇది మనకి ఆదాయం బాగుంటుంది, ప్లస్ లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది. సమ్మర్ కూడా అన్ని రకాల పంటలు మేము మా కస్టమర్కి ఏదైతే అలవాటు పడ్డారో సమ్మర్లో కూడా లేదు అనకుండా 365 రోజులు ఇచ్చే రీతిలో మేము డిజైన్ చేస్తాం జరుగుతుందండి. అని చెప్పేసి మల్టీగ్రెయిన్ ఘనజీవామృతం ఇవ్వటం, జీవామృతం కూడా కలిపి మిక్స్డ్ అనమాట ఇస్తుంటే మంచి గ్రోత్ వస్తుంది. అలాగే భూమిలో కార్బన్ అనేది లేకపోయేటప్పుడు దానికోసం బొగ్గు కొనడం జరిగిందండి. అలాగే కూలింగ్ కోసం అంటే కోకోపీట్ అనమాట. అలాగే జిప్సం, కాల్షియం కావాలంటే ఏం కావాలి, ఒక జిప్సం వాడాలి. అలా ప్రతిదీ కూడా ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో వేసుకుంటూ మంచి రుచికరం. ఆయన ఒక ఆశయమే ఒకటేనండి, 10 మందికి మంచి ఆరోగ్యం వాళ్ళే మంచి ఫుడ్ పెట్టాలని ఒక తపంతో నిరంతరంగా ఆయన మాలాంటి వాళ్ళని ముందు ఉండి దగ్గరుండి వర్క్ చేయించుకుంటూ మరి ఈ విధమైన యొక్క ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిజైన్ ఏం చేసామంటే మాకేమో ఎక్కువగా పంట కావాలి, ఇక్కడ ప్లేస్ లేదు. అందుకే తీగ జాతి ఏం చేసామంటే పైన ఆర్చిలాగా ఇచ్చేసి కీర, సొరకాయ, బీరకాయ అనేది ఈ తీగ జాతి అనేది మేము పైన పాగించడం అనేది జరిగిందండి. ఈ సైడ్ కూడా ఏంటంటే చక్కగా మళ్ళీ ఈ ఖాళీ ప్లేస్ అట్టి పెట్టుకున్న సైడ్ అమ్మడు కూడా బంతి అనమాట. ఈ బంతి అనేది మనం వేసుకుంటే అందంగా ఉంటుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుందండి. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మేము ఇంకోటి మేమే ఈ ఫామ్లో న్యాచురల్గా నర్సరీ ఒకటి డెవలప్ చేస్తున్నాము. అట్లాగే యూనిట్ ఏంటంటే రైతులకి కానీ లేకపోతే నర్సరీ ఇంటి దగ్గర మొక్కలు పెంచుకునే వాళ్ళకి కానీ అన్ని రకాల ఏంటంటే పోషకాలు అనమాట. మేము మొక్క పెట్టడం అనేది రావట్లేదు అంటారు, వాళ్ళకి కావాల్సిన కషాయాలు కానివ్వండి, మల్టీగ్రెయిన్ ఘనజీవామృతం కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ అన్ని రకాల వసతులు అనేది మేము ఏర్పరచుకోవడం జరిగింది. వాటర్ వచ్చేటప్పటికండి ఇది దరిదాపులు 18 అడుగులు లోతుందండి. 140 x 120 అండి సైజు, పొడవు 12 లక్షల లీటర్ అండి. దీనికి మార్నింగ్ ఈవినింగ్ అనమాట ఒక గంట వదులుతామండి. మొత్తం కూడా అంతా కూడా వాటర్ సరిపోతుంది. అలాగే పురుగు మందులు కూడా ఏంటంటే మేము డోన్ ఒకటి ఉందండి, తర్వాత చిన్న బ్యాటరీ ఒకటి ఉంది, దాని సాయంతో మేము పిచికారి చేస్తాము. మనకి ఈ దోమలు తెల్లదోమ ఉంటుంది, ఆ తెల్లదోమ కోసం ఏంటంటే మేము ఎల్లో మ్యాట్స్, అలాగే బ్లూ మ్యాట్స్, అలాగే నైట్ లైట్స్ అనమాట. అంటే ఆ డెప్పులో నీళ్ళు వేసి కొద్దిగా గమ్ము లాంటిది వేస్తే కొన్ని క్రిమి కీటకాలు దాంట్లో పడి చచ్చిపోవడం జరుగుతుందండి. అలాగే ఈ పన్నుటేక కోసం కూడా ఒక డబ్బా పెట్టడం జరుగుతుంది. అలాగే లింగాకర్ష బొట్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చిన్నగా అనమాట, అంటే మనకి డిసీజ్. అలాగే మాకు ఏంటంటే ఆనందం ఎక్కువగా మేము కషాయాలు ఇవి కూడా కొట్టమండి. సాయంత్రం కానీ మార్నింగ్ కానీ మాకు పక్షులు వచ్చేసి పురుగులన్నీ కూడా మన కనపడి కూడా అయ్యే ఏరుకుని మరీ తింటూ ఉంటాయి అనమాట. అందుకే మాకు అదొక ఆనందం అండి. సాయంత్రం పూట మార్నింగ్ పూట మేము పొలంలోకి వెళ్ళము, ఆ పక్షులను చేపి అవి తిని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము వెళ్ళిపోయి మా వర్క్ చేసుకుంటామండి.